చరిత్రలో మనం చూసుకుంటే కొంతమంది వాళ్ళకి తెలిసింది రాస్తారు, కొంతమంది వాళ్ళు సృష్టించింది రాస్తారు. బ్రహ్మచర్యానికి సంబంధించి నేకెడ్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని చేశారు. నగ్నంగా అమ్మాయిల మధ్యలో స్త్రీల మధ్యలో పడుకొని తన బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకున్నారు అనేది బ్రిటిషర్స్తో పోరాడిన వాళ్ళల్లో గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ కాకుండా చాలామంది ఉన్నారు. గాంధీజీ లేకుంటే స్వతంత్రం వచ్చేదా లేదా అనేది పక్కన పెడితే నిర్మల్ కుమార్ బోస్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పర్సనల్ ట్రాన్స్లేటర్ అన్నమాట. భగవద్గీత పట్టుకునే కనిపిస్తాడు ఇప్పుడు మనకు. బట్ మనకు అందరికీ బోధించింది అహింస. ఖచ్చితంగా గాంధీజీ గొప్పవాడు. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం, ది ఆరో ఆఫ్ ట్రూత్. ఈ రోజు మనతో ఒక అద్భుతమైన డిస్కషన్ చేయడానికి ద మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు మనతో ఉన్నారు. సో చిన్న చిట్ చాట్ లో మనం స్టార్ట్ చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, జనరలీ ఒక క్లీన్ అండ్ నీట్ డిస్కషన్ లా మనం దీన్ని స్టార్ట్ చేసుకుందాం. సో చరిత్రలో మనం చూసుకుంటే కొంతమంది వాళ్ళకి తెలిసింది రాస్తారు, కొంతమంది వాళ్ళు సృష్టించింది రాసుకుంటారు. మహాత్మా గాంధీ గురించి మనకు తెలిసినవి ఉన్నాయి, వాళ్ళు సృష్టించినవి కొన్ని ఉన్నాయి. సో నాకు ప్రతిసారి నాకు క్వశ్చన్ మాకు ఎక్కడ పడిపోతుందంటే, గాంధీకి పెళ్ళైంది అని విన్నా, అదో చరిత్ర. పిల్లలు ఉన్నారని విన్నా, అదో చరిత్ర. ఇంకొక వైపు ఆయన ఒక బ్రహ్మచారి అని విన్నా, అదొక చరిత్ర. లైక్ ఇవన్నీ లైక్ అందులో మనం ఎట్లా చూడాలి? నిజంగా బ్రహ్మచార్య లేదు అని అంటే ఆయన గృహస్థుడా? లైక్ వాట్ ఈస్ వాట్ అనే క్వశ్చన్. గాంధీజీ గురించి మాట్లాడుకునే ముందు మనం బేసిక్గా రెండు అంశాలు ప్రస్తావించుకోవాలి. ఈ మధ్య కాలంలో జరిగి ఒక తెలుగు యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ అని, ఆయన అయితే కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేశాడని చెప్పి చాలా పెద్ద గొడవ అయింది. గాంధీ ఫాలోవర్స్ అని చెప్పుకునే వాళ్ళు గాంధీ చెప్పే అహింస సిద్ధాంతానికి వ్యతిరేకంగా నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ కొడతామని చెప్పేసరికి సరే అని ఆయన మనసు మార్చుకున్నా భయపడ మొత్తానికి సారీ చెప్పాడు. అయితే శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడింది కరెక్టా అంటే మాట్లాడింది కరెక్టు, మాట్లాడిన పద్ధతి తప్పు. ఆయన ఏదైతే చెప్పాడో అది హిస్టారికల్ ఫ్యాక్ట్. కానీ ఆయన చెప్పిన పద్ధతి చాలా దురుసుగా, అసభ్యంగా, ఆయనకు కొంత గాంధీ పట్ల పర్టికులర్లీ వ్యక్తిగతమైన వ్యతిరేకత ఉండడం వల్ల కూడా అట్లా మాట్లాడాడు. అది పక్కన పెడితే మోహన్జీ భగవత్ ఉన్నారు కదా, మన ఆర్ఎస్ఎస్ఆర్ సంఘాలకు, ఆయనంతటా ఆయన ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, రైట్ వింగ్ వాళ్ళందరూ ఎవరైనా సరే గాంధీని వ్యతిరేకిస్తారనే ఒక అపప్రద కూడా ఉంది. నిజానికి గాంధీకి సంబంధించిన కొన్ని అంశాలని కొందరు వ్యతిరేకిస్తారు తప్ప ఇన్ జనరల్ బై రూల్ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ వీళ్ళు ఏం గాంధీకి వ్యతిరేకం కాదు, ఎక్కడ మాట్లాడరు కూడా. అదే విషయం అంబేద్కర్ విషయంలో కూడా. అంబేద్కర్ వర్సెస్ మోడీ అన్నట్టు, గాంధీ వర్సెస్ మోహన్ భగవత్ అన్నట్టు బయట సృష్టిస్తూ ఉంటారు. ఈ కుల సంఘాల వాళ్ళు కావచ్చు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కావచ్చు. రాహుల్ గాంధీ ఏమంటాడంటే గాంధీ మావాడు, గాడ్సే మీవాడు. ఎక్కడ గాడ్సే మావాడు అని చెప్పి మోహన్ భగవత్ చెప్పలేదు. ఆర్ఎస్ఎస్ కూడా గాడ్సేని ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. ఆయన ఫోటోలు ఏమి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఉండవు. గాడ్సే గురించి అనుకూలమైన అభిప్రాయం ఉన్న వాళ్ళు ఆర్ఎస్ఎస్లో వ్యక్తులు ఉంటారు, అది వాళ్ళ పర్సనల్. పర్సనల్ ఇష్యూస్ ఇది ఏదైనా ఉండొచ్చు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరి పర్సనల్ ఇష్యూస్ రాహుల్ గాంధీకి తెలిసి ఉంటాయి అనుకోవడం సాధ్యం కాదు కదా. సో రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి పాకిస్తాన్ అంటే ఇష్టం. అప్పుడు రాహుల్ గాంధీ కూడా పాకిస్తాన్ ఇష్టం అని కాదు. సో యాజ్ ఎ పార్టీ తనకు ఒక స్టాండ్ ఉంటుంది. అట్లా ఆర్ఎస్ఎస్ స్టాండ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా గాంధీకి వ్యతిరేకంగా. మోహన్ భగవత్ ఈ మధ్య ఏమన్నారంటే ఆ విషయం చాలామంది ఆర్ఎస్ఎస్ని అభిమానించే వాళ్ళల్లో కూడా కొందరికి నచ్చలేదు. ఏంటి అంటే గాంధీ కంటే గొప్ప హిందూ ఎవరు లేరు, ఆయన తన జీవితకాలం హిందూగానే బతికారు, ఆయన డివోట్ హిందూ అని చెప్పి ఆయన అంటే ప్రాక్టీసింగ్, ఆయన పర్టికులర్గా చాలా గొప్ప హిందూ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గాంధీజీ దగ్గరకు వచ్చేసరికి సమస్య ఏంటంటే శ్రీకాంత్ అయ్యంగార్ అనే ఒక నటుడు చెప్పింది నిజమే, మోహన్ భగవత్ లాంటి అంత పెద్ద ఆయన చెప్పింది నిజమే. గాంధీజీ హిందువే. ఆయన భగవద్గీతను ఎప్పుడు దగ్గర పెట్టుకునేవాడు, రామనామం తలిచేవాడు. ఇవన్నీ ఒక నాణ్యానికి ఒకవైపు అయితే, రెండో వైపు ఏంటి అంటే ఈ శ్రీకాంత్ అయ్యంగార్ ఏం చెప్పారు అనేది తీసుకున్నప్పుడు గాంధీజీ బ్రహ్మచర్యానికి సంబంధించి నేకెడ్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని చేశారు. నగ్నంగా అమ్మాయిల మధ్యలో స్త్రీల మధ్యలో పడుకొని తన బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకున్నారు అనేది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్. ఇది ఎవరిని మీద
దుష్ప్రచారం చేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. కానీ ఇది నమ్మడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఎందుకంటే గాంధీజీని వాళ్ళు ఒక విధంగా ఊహించుకుంటున్నారు కాబట్టి ఆ ఊహకు భిన్నంగా ఏదైనా చెప్తే కొంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళని అర్థం చేసుకోవచ్చు, నేనేం వాళ్ళని తప్పుపట్టట్లేదు. కానీ చరిత్రగానే ఉంటుంది. చరిత్రను ఎవరో మార్చలేము. చరిత్ర చెప్పేది నిజం. అది ఎవరో కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్ ఏదైతే ఉందో బ్రహ్మచర్య పరీక్షలు అనేది చాలామంది గాంధీజీ గురించి చెప్పారు అనేది కాదు. గాంధీజీ తనే ఒప్పుకొని తనే స్వయంగా చాలా లెటర్స్లో రాశారు. లెటర్స్లో గాంధీజీ తను జీవించున్న కాలంలో కొందరికి కొన్ని లెటర్స్ రాసినప్పుడు ఆ లెటర్స్లో దీన్ని పేర్కొనడం జరిగింది. గాంధీజీ ఒప్పుకున్న తర్వాత కూడా మేము ఒప్పుకోము అంటే దట్ ఈస్ ఫూలిష్నెస్. కాబట్టి ఇదొక పెద్ద చర్చ. అయితే ఇప్పుడు బేసిక్కి ప్రైమరీ మన క్వశ్చన్ ఏంటంటే గాంధీజీకి పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, మరి బ్రహ్మచారి ఎలా అయ్యాడు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టేసి గాంధీకి మనం పర్టికులర్గా అనుకూలమా వ్యతిరేకమా అనేది పక్కన పెడదాం. అండ్ ఇక్కడ ముందు ప్రేక్షకులకి అర్థం కావాల్సింది ఏంటంటే మన స్వతంత్రం సాధించడంలో చాలామంది సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, సుఖ్దేవ్, ఇట్లా రాజ్గురు, బాలగంగాధర్ తిలక్, వీళ్ళకంటే ముందు ఝాన్సీ లక్ష్మీబాయి, నానా, వీళ్ళందరూ ఉంటారు. అంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో పాల్గొన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బ్రిటిషర్స్తో పోలింది. ఇప్పుడు సైరా మూవీ కూడా అటువంటిదే కదా. సైరా మూవీలో చెప్పిన సైరా నరసింహారెడ్డి సినిమా రాకముందు మనకు చాలామందికి తెలియదు. కాబట్టి బ్రిటిషర్స్తో పోరాడిన వాళ్ళల్లో గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ కాకుండా చాలామంది ఉన్నారు. అయితే మరి గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లేరా అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్లో మనకు స్వతంత్రం వచ్చిన రోజు ముందు నిలబడ్డది వాళ్ళే కాబట్టి వాళ్ళ పేరు బాగా వచ్చింది. పుస్తకాల్లో కూడా వాళ్ళ గురించి చాలా రకాల వివరాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు గాంధీజీ కాంట్రిబ్యూషన్ దేశ స్వాతంత్రంలో ఎంత ఉంది అంటే ఖచ్చితంగా ఆయనకు ఎంత ఇవ్వాలో వాల్యూ అంత ఇవ్వాలి. అయితే కొంతకాలంలో మనకు నెహ్రూ నుంచి మొన్న మన్మోహన్ సింగ్ వరకు, సోనియా గాంధీ వరకు పరిపాలించిన గాంధీ కుటుంబం ప్రభావం మన మీద పడడం వల్ల గాంధీజీకి అవసరానికి మించిన గుర్తింపు వచ్చింది అని కొంతమంది ఆరోపణ. అవసరానికి మించిన గుర్తింపు వచ్చిందా రాలేదా పక్కన పెడితే గాంధీజీ అయితే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, ఆయన పాత్ర చాలా కీలకమైంది అనేది అందరం ఒప్పుకోవాల్సిన విషయం. గాంధీజీ లేకుంటే స్వతంత్రం వచ్చేదా లేదా అనేది పక్కన పెడితే గాంధీజీ మాత్రం మన స్వతంత్రం కోసం తన వంతు కృషి చేయడం జరిగింది. ఎట్లయితే సుభాష్ చంద్రబోసు, బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ ఎట్లయితే పాల్గొన్నారో గాంధీజీ కూడా పాల్గొన్నారు. కాబట్టి గాంధీజీ మిగతా వాళ్ళకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. గాంధీజీని పొగడ్డమో తిట్టడమో వల్ల వచ్చే లాభం ఏం లేదు. ఆయనకు తగినంత గౌరవం ఇచ్చి పక్కన అంటే ఊరుకుంటే బెటర్. ఇప్పుడు చాలామంది ఏంటంటే అయితే ఎక్స్ట్రీమ్లీ పొగుడుతారు, లేదంటే ఎక్స్ట్రీమ్లీ తిడతారు. ఈ రెండు సమస్యకు కారణమవుతాయి. గాంధీజీ ఆయనని తిట్టడం వల్ల ఇప్పుడు వచ్చే లాభం ఏం లేదు, అట్లా అని చెప్పేసి పొగడ్డం వల్ల వచ్చే లాభం కూడా ఏం లేదు. ఆయనకు తగినంత గుర్తింపు అక్టోబర్ 2వ తేదీన, జనవరి 30న ఎప్పుడు అవకాశం వచ్చినా గాంధీజీని స్మరించుకోవడంలో తప్పు లేదు. అట్ ద సేమ్ టైం గాంధీజీ లేకపోతే దేశమే లేదు అని రాహుల్ గాంధీ చెప్పుకొని తిరిగినట్టుగా, ఆయన అనుచరులు ప్రచారం చేసినట్టుగా నిజంగా అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన పని కూడా లేదు. ఖచ్చితంగా గాంధీజీ గొప్పవాడు. ఆ గాంధీజీ గొప్పతనాన్ని తాము లాగేసుకొని తాము లాభపడాలని చూస్తున్న ఆధునిక గాంధీలు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళ పట్ల మనం జాగరూకతతో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు గాంధీజీ భార్య పేరు కస్తూర్బా గాంధీ. సో గాంధీజీకి బాల్య వివాహం జరిగింది. ఎందుకంటే అప్పట్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు జరిగేవి కాబట్టి గాంధీజీకి పిల్లలు ఉన్నారా అంటే 5 పిల్లలు ఉన్నారు. ఓకే, గాంధీజీకి 5 పిల్లలు ఉన్నారు. ఈరోజు మనం వింటున్న రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీకి ఆ 5 పిల్లలకి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ట్విస్ట్. వీళ్ళ అడాప్టెడ్ ఏం కాదు. అడాప్టెడ్ అనేది కూడా తర్వాత చెప్తారు. ఎక్కడ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ మేము అడాప్టెడ్ అని వాళ్ళు కూడా చెప్పుకోలేదు పాపం. ఫెరోజ్ ఖాన్, మనం ఫెరోజ్ ఖాన్ అని ఎవరైతే ఇందిరాగాంధీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారో ఆయన పూర్తి పేరులో గాంధీ అని ఉంటుంది, GANDY అని ఉంటుంది. సో ఆ GANDY తర్వాత కాలంలో GANDHI అయింది. ఓకే, సో ఫెరోజ్ గాంధీ అని ఆయన పెట్టుకోవడం వల్ల ఫెరోజ్ గాంధీ తాత కాబట్టి ఆయన నుంచి రాజీవ్ గాంధీకి గాంధీ పేరు వచ్చింది. ఆ తర్వాత రాహుల్ గాంధీకి కూడా వచ్చింది. గాంధీ అనే పేరు వాళ్ళు ఎవరి నుంచి దొంగిలించలేదు, అదేం తప్పు కూడా కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రాహుల్ గాంధీలో ఉన్న గాంధీ మహాత్మా గాంధీలో ఉన్న గాంధీ అనుకోవడం అనేది పెద్ద పొరపాటు. సో మహాత్మా గాంధీలో ఉన్న గాంధీకి రాహుల్ గాంధీలో ఉన్న గాంధీకి సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీలో ఉన్న గాంధీ జెన్యూన్, అది వాళ్ళ తాత పేరు, అది ఫెరోజ్ గాంధీ నుంచి వచ్చింది. అండ్ ఫెరోజ్ గాంధీ ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ పార్సీ రిలీజియన్. ఆయన ముస్లిం అని కూడా చాలామందికి పొరపాటు ఉంటుంది. కాదు, ఇందిరాగాంధీ వాళ్ళ భర్త పార్సీ. ఇందిరాగాంధీ ఆయన పెళ్లి చేసుకున్నారు. తర్వాత రాజీవ్ గాంధీ
అండ్ ఇప్పుడు రాహుల్ గాంధీ క్యాస్ట్ ఏంటి, ఇది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంటుంది. అంటే రాహుల్ గాంధీ అందరు క్యాస్ట్ అడుగుతారు, ఆయన క్యాస్ట్ అడిగితే చాలా హర్ట్ అవుతారు. ఇది ఒక పెద్ద పొలిటికల్ సెన్సేషన్ అవుతూ ఉంటుంది. ఎనీవే, మనం ఈ గాంధీలను పక్కన పెట్టి ఆ గాంధీ దగ్గరికి వెళ్తే, గాంధీజీకి ఒక భార్య, 5 పిల్లలు ఉన్నారు. మరి బ్రహ్మచారి ఎలా అయ్యాడంటే, గాంధీజీలో చాలా వరకు సనాతన ధర్మానికి, హిందుత్వానికి సంబంధించిన నమ్మకాలు, విశ్వాసాలు అవన్నీ ఉండేవి. ఆయన ఏమి ఇప్పుడు ఈ కాలంలో ఉన్న అట్టర్ సెక్యులర్స్ ఉంటారు కదా, వాళ్ళ లాంటి అతను కాదు. అలా అని చెప్పేసి ఆయన ఏదో వీర సావర్కర్ కంటే గొప్పవాడని నేను చెప్పట్లేదు. సావర్కర్ది పొలిటికల్ హిందుత్వ, గాంధీజీది ఏంటంటే బ్రిటిషర్లతో మంచి రిలేషన్సే మెయింటైన్ చేస్తూ స్వతంత్రం సంపాదించుకోవాలి అనే ఒక వ్యూహం. దానికి అహింసా మార్గంలో వెళ్తూ ఉన్నాడు. కానీ వ్యక్తిగత స్థాయిలో ఆయన ఏంటంటే భగవద్గీతను నమ్మేవాడు. భగవద్గీతలో ఏం చెప్తాడు కృష్ణుడు? అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తాడు. అర్జునుడికి కృష్ణుడు యుద్ధం చేయమని చెప్పిన బుక్లోంచి ఈయనకు అహింస అర్థమైంది. దట్ ఈస్ అ ట్విస్ట్. అంటే భగవద్గీతని ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటారో మనం చెప్పలేం. నేనేమంటానంటే, ఈ గాంధీజీకి భగవద్గీత కానీ, గోవులు కానీ, ఈ మధ్యకాలంలో మన శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి ఉన్నారు కదా, ఆయన కూడా చెప్పింది ఏంటంటే, చాలామంది గాంధీని అభిమానిస్తారు, గాంధీ ఫాలోవర్స్ అంటారు. కానీ గాంధీ ఏం చెప్పాడు? గాంధీ గో సంరక్షణ చేయండి, గో సంరక్షణ, గోవులు గ్రామాలు బాగుంటేనే భారతదేశం బాగుంటుంది అని చెప్పాడు మనకి. అటువంటి గాంధీజీ చెప్పిన గో సంరక్షణ గురించి మాత్రం ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు, గోవధకి వ్యతిరేకంగా చట్టం రాలేదు అని జగద్గురు విధుశేఖర భారతీ స్వామి కూడా చెప్పారు అనమాట. కాబట్టి గాంధీజీ అవి గోవుల్ని చంపమని కానీ, అవి ఇప్పుడు ఈ మోడర్న్ కాలంలో చెప్తున్న పొల్యూటెడ్ సెక్యులరిజం కానీ ఆయన ప్రమోట్ చేయలేదు. ఆయన హిందూ అంశాలకు సంబంధించిన విషయంలో స్పష్టంగానే ఉండేవారు. అట్ ద సేమ్ టైం ఆయన ముస్లిం అపీజ్మెంట్ చేశాడనేది కూడా హిస్టారికల్ ట్రూత్. కొంతవరకు ముస్లింలకు అనుకూలంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బట్ అది పక్కన పెడితే ఆయన గోవులకి, గ్రామాలకి, గీతకి, గంగాకి, హిందూ మతానికి సంబంధించిన అనేక అంశాలకు ఆయన అనుకూలంగా ఉండేవారు. అందులో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే బ్రహ్మచర్యం. ఇప్పుడు ఆధునిక కాలంలో బ్రహ్మచర్యం అనేది పాటించడం వల్ల ఏం లాభం లేదు అని కొంతమంది మోడర్న్ సోకాల్డ్ థింకర్స్ లేదంటే మేధావులం అని చెప్పుకునే వాళ్ళు బ్రహ్మచర్యం అనేది వేస్ట్ అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ వివేకానంద లాంటి వాళ్ళు కూడా 12 ఏళ్ల పాటు ఒక వ్యక్తి కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ ఎజాక్యులేషన్ జరగకపోవడము, లేదంటే సెక్షువల్ డిజైర్ లేకుండా ఉండడము, లేదంటే సెక్షువల్ యాక్ట్లో పాల్గొనకపోవడము, ఇది కాదు బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మ అంటే అల్టిమేట్ ట్రూత్. బ్రహ్మచర్యం అంటే అల్టిమేట్ ట్రూత్ని తెలుసుకునే క్రమంలో మనం చేసే సాధనలు అనమాట. సో బ్రహ్మచర్యం అంటే కామ కోరికలు కలగకుండా ఉండడం కాదు, కామ కోరికలు అసలు పుట్టకుండా ఉండడం, మనసులో ఉండొద్దు, ఆలోచనలు కూడా ఉండదు. ఓకే, ఓన్లీ ఫిజికల్ బ్రహ్మచర్య పాటించేసి మెంటల్లీ మనం అదే ఆలోచనలలో ఉంటే అదేం పెద్ద కాదు, అది కూడా ఉపయోగకరమే. ఇప్పుడు కొన్నిసార్లు దీక్ష తీసుకుంటారు 40 days. ఫ్యామిలీ లైఫ్ ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్యం తీసుకున్నప్పుడు 40 days దీక్ష తీసుకున్నప్పుడు ఆ 40 days బ్రహ్మచర్యం పాటిస్తారు. వీ కెనాట్ సే అది మెంటల్గా కూడా చాలా ప్యూరిఫైడ్ స్టేజ్లో ఉన్నారని చెప్పలేము. వాళ్ళకి మెంటల్లీ కొన్ని ఆలోచనలు కలగవచ్చు. అయినా కూడా ఎందుకు చెప్తామంటే 40 days కనీసం కొంత కంట్రోల్ వస్తుందని చెప్పేసి. సో ఈ 40 రోజులు చేసే అటువంటి బ్రహ్మచర్యం కాకుండా నిజమైన బ్రహ్మచర్యం పాటిస్తే చాలా అద్భుతమైన శక్తి వస్తుంది, మోరల్ ఇది ఉంటుంది బాగా. తను ఏ మాట మాట్లాడినా ఎదుటి వాళ్ళు వింటారు అనేది వివేకానంద కూడా చెప్పడం జరిగింది అనమాట. అండ్ అది చాలా వరకు ప్రూవ్డ్ కూడా. ఇప్పుడు మన దేవుళ్ళల్లో అయ్యప్ప స్వామి ఉంటారు, హనుమంతుడు ఉంటారు, వీళ్ళందరికీ కూడా బ్రహ్మచర్యం ఉంది అంటే అర్థం ఏంటంటే తర్వాత కాలంలో వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదని కాదు, అండ్ పెళ్లి చేసుకుంటే బ్రహ్మచర్యం పోయిందని కూడా కాదు. ఓకే, అయ్యప్ప స్వామికి పూర్ణ, పుష్కలాంబ అని 2 భార్యలు ఉంటారు, అది కూడా ఉన్నాయి మన పురాణాల్లో. అట్లనే హనుమంతుడికి సువర్చల అనే భార్య ఉందని కూడా చెప్తారు. అయితే దీంట్లో మళ్ళీ చాలా ఉంటాయి. హనుమంతుడు సువర్చల మధ్య పెళ్లి జరిగినప్పటికీ వాళ్ళది మనం భావించే లాంటి మామూలు పెళ్లి కాదు, దానికి శృంగారంతో సంబంధం లేదు. ఇటువంటి చాలా ఎగ్జాంప్షన్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. కృష్ణుడికి అంతే 8 మంది భార్యలు ఉన్నారు, 16,000 మంది ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా ఆయనని మించిన బ్రహ్మచారి ఎవరు లేరు అని చెప్తారు. ఎందుకు అంటే ఆయన ఫిజికల్లీ ఏం చేసినా సరే మెంటల్లీ మాత్రం తురియ స్థితిలో ఉండేవాడు అని చెప్పి. అంటే 3 stages దాటేసి 4th స్టేజ్లో ఉంటాడు ఆయన. సో ఆయన ఈ ఫిజికల్ బాడీతో ఏం చేసినప్పటికీ దానికి ఆయన మనస్సుకి కానీ ఆత్మకు కానీ సంబంధం లేదు అని చెప్తారు. ఇవన్నిటిని గాంధీజీ నమ్మేవారు.
ఓకే. నమ్మడం వల్ల ఆయనకు ఒక నమ్మకం ఏర్పడింది ఏంటంటే తాను ఒక జాతిని విముక్తం చేయాలి, స్వతంత్రం తీసుకురావాలి, భారతీయులందరూ తన మాట వినాలి, వాళ్ళకు మీద తనకు ఒక పట్టు రావాలి, తన అహింసా సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే తాను బ్రహ్మచర్యం పాటించాలి అని ఆయన నమ్మేవారు. ఓకే. ఈ నమ్మడం ఎంత తీవ్రంగా నమ్మేవాళ్ళు అంటే ఆయనది బాల్య వివాహం అవ్వడం వల్ల 36 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 1906, అప్పటికి గాంధీజీకి 36 ఏళ్ళు అని చెప్తారు. ఈ 36 ఏళ్ల వయసు కల్లా ఆయనకు 5 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. కానీ 36 ఏళ్ళప్పుడే ఆయన ఒక వ్రతం పెట్టుకున్నారు. ఏంటంటే బ్రహ్మచర్య, అస్ఖలిత బ్రహ్మచర్యగా ఉండిపోతాను నేనని. ఓకే. అంటే ఆయన భార్యతో సహా ఎవరితోనూ ఫిజికల్ రిలేషన్లోకి ఇంకా అప్పటి నుంచి వెళ్ళలేదు. ఓకే. 1906 నుంచి 1944 వరకు కస్తూరిబా గాంధీ బతికే ఉన్నారు, ఓకే. భార్య ఉంది గాంధీజీకి. అయినప్పటికీ ఆయన పూర్తి స్థాయి బ్రహ్మచర్యం పాటిస్తూ బ్రహ్మచారిగానే ఉండేవారు. ఓకే. సో ఆయనకి సెక్షువల్ రిలేషన్స్ కానీ ఫిజికల్ అట్రాక్షన్స్ కానీ ఏవీ లేవు ఆ టైంలో. ఓకే. పిల్లలు అప్పటికే 5 పిల్లలు పుట్టేశారు. సో ఇప్పుడు గాంధీజీకి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం బ్రహ్మచారి అనేది కూడా నిజం. బట్ 1944లో కస్తూరిబా గాంధీ చనిపోయారు. ఓకే. ఈ చనిపోవడం విషయంలో కూడా చాలా రకాల కాంట్రవర్షియల్ థియరీస్ ఉన్నాయి. కస్తూరిబా గాంధీకి వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి పెన్సిలిన్ అనేది ఇస్తే, ఇంజెక్షన్ ఇస్తే ఆమె బతికి బయటపడతారనేది డాక్టర్స్ చెప్పారంటారు అనమాట అప్పట్లో. దానికోసం గాంధీజీ దగ్గర వ్యక్తిగత డబ్బులు అవన్నీ ఏముండవు కాబట్టి బ్రిటిషర్సే పర్టికులర్గా లండన్ నుంచి పెన్సిలిన్ తెప్పించారని, అంటే ఫారిన్ ల్యాండ్ నుంచి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసి పెన్సిలిన్ తీసుకొచ్చారని చెప్తారనమాట. కానీ ఆ పెన్సిలిన్ ఇవ్వడానికి, కస్తూరిబా గాంధీకి పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి గాంధీజీ ఒప్పుకోలేదు. తగ్గితే తగ్గుతుంది, లేకపోతే ఆమె సఫర్ అయ్యి అలాగే చనిపోతుంది అనేది ఆయన సిద్ధాంతం. ఇటువంటి కొన్ని ఎక్స్ట్రీమ్ ఆలోచనలు ఉండేవి. అవన్నీ మనం సపోర్ట్ చేయాలా చేయొద్దా అనేది మన పర్సనల్ ఇష్యూ. నేను చెయ్యను. ఇక్కడ మళ్ళీ కింద కామెంట్స్లో తిడతారు కాబట్టి నేనేమి పొలిటికల్లీ కరెక్ట్ ఉండట్లేదు. నేను చెయ్యను. ఎదుటి వాళ్ళు చచ్చిపోతుంటే కూడా పెన్సిలిన్ ఇప్పించకుండా ఉండడం అనేది అమానుషమైన చర్య, మానవత్వం లేని విషయం. ఈ అమలు చేసిన దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ దానివల్ల గాంధీజీ స్టేచర్కి వచ్చే నష్టం ఏం లేదు. గాంధీజీ యాజ్ యూజువల్ ఒక లెజెండరీ ఫిగర్ అన్నది అందరం ఒప్పుకుంటాం. కానీ 1944లో గాంధీజీ పట్టుదల వల్ల, పెన్సిలిన్ ఇవ్వకపోవడం వల్ల కస్తూరిబా గాంధీ చనిపోయారు. గాంధీజీ 44 తర్వాత చనిపోయిన తర్వాత 44 to 48 ఇంకొక 4 years మాత్రమే బతికారు గాంధీజీ. 1948 జనవరి 30 or 31 అప్పుడెప్పుడు గాడ్సే కాల్చి చంపేయడం జరిగింది. ఈ 4 years కాలంలోనే ఈ మొత్తం కాంట్రవర్సీ అంతా జరిగిందనమాట. అతను బ్రహ్మచర్యానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేశాడని, నేకెడ్గా అమ్మాయిల మధ్య పడుకున్నాడని. సో ఇది కస్తూర్బా చనిపోయిన తర్వాతనా ఈ నెక్డ్ ఎక్స్పెరిమెంట్? తర్వాత అందుకే మనకు ఆయన రాసిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని చెప్పి ఒక బుక్ రాశాడు కదా, ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీలో కూడా దీనికి సంబంధించిన పోర్షన్స్ కొన్ని తక్కువ ఉంటాయి. అండ్ ఆ తర్వాత కూడా చాలా కాలము గాంధీజీకి సంబంధించి ఇటువంటి బయట రావడం ఇష్టం లేక నెహ్రూ కాలంలో కావచ్చు, తర్వాత ఇందిరా కాలంలో కావచ్చు, ఇది బాగా తొక్కి పెట్టడం జరిగింది. ఎవరు చెప్పినా కూడా దాన్ని ఎక్కువ ప్రెస్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రచారం చేసేది కాదు. సోషల్ మీడియా అయితే లేదు కదా. సో లేదు కాబట్టి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఏవి అనుకూలంగా ఉండేవే నడిచేవి అప్పట్లోది. సో ఇప్పుడు గాంధీజీ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేశాడనే విషయం దూరదర్శన్ అయితే చెప్పదు కదా, బికాస్ అది దూరదర్శన్ ఉండేదే నెహ్రూ చేతిలో, ఇందిరా చేతిలో. చాలా రోజులు ఐఐటి అంటారు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ ఉండేది నెహ్రూ కాలంలో. సమాచార శాఖ మంత్రిగా ఉన్నది ఎవరు అంటే ఇందిరాగాంధీ. సో ఆమె చేతిలో దూరదర్శన్ ఉన్నప్పుడు ఇటువంటివి ఎందుకు వస్తాయి? కాబట్టి చాలా దశాబ్దాల పాటు రాలేదు. బట్ చర్చ మాత్రం జరుగుతూ ఉండేది. ఢిల్లీలో కావచ్చు, హై పొలిటికల్ దీంట్లో కావచ్చు, మీడియా వల్ల, జర్నలిస్టుల మధ్యలో కావచ్చు. అప్పుడప్పుడు కొందరు బుక్కులు రాసేవాళ్ళు, ఆ బుక్కులు బయటకు రాకుండా చూసే ప్రయత్నం జరిగేది. ఇదంతా జరిగేదన్నమాట. అయితే 44లో కస్తూరిబా చనిపోయిన తర్వాత గాంధీజీలో ఒక మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అంటే 1944, 46, 45 ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న క్రమంలో బ్రిటిషర్స్ ఇంకా మన దేశాన్ని పట్టి పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. సో అందుకే చాలామంది ఏమంటారు అంటే 1947లో ఫ్రీడమ్ వచ్చిందా అంటే మనం తెచ్చుకున్నాం అనడానికి పెద్దగా ఆధారాలు ఏం లేవు. ఒకటి, సుభాష్ చంద్రబోస్ని చూసి భయపడి మేము ఇచ్చేసామని చెప్పి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ అనేటాయన ఒక ఆయన చెప్పడం జరిగింది. ఇది హిస్టారికల్లీ రికార్డెడ్. దీన్ని వాట్సాప్ యూనివర్సిటీ కాదు, మళ్ళీ కొంత బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి వాట్సాప్ యూనివర్సిటీ అంటారు, మనం ఏం చేయలేం వాళ్ళని. బట్
ఇది వాట్సాప్ యూనివర్సిటీ కాదు. అట్లీ అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, ఆయన స్వయంగా ఒప్పుకున్నది ఏంటంటే, గవర్నర్ ఆఫ్ బెంగాల్కి చెప్పింది ఏంటంటే, మేము సుభాష్ చంద్రబోస్ వల్ల ఇచ్చేసాం తప్ప గాంధీజీకి భయపడేం కాదు అని. రెండోది రికార్డ్, అది బుక్లో రికార్డ్ అయ్యింది హిస్టారికల్గా. గాంధీజీ ప్రభావం మినిమం అనేది కొంతవరకు, గాంధీజీ ప్రభావం చాలా మినిమల్ అని కూడా చాలామంది చెప్తారు. అది పక్కన పెడితే స్వతంత్రం 1947లో మనకే కాదు, ఇజ్రాయెల్ వాళ్ళకు వచ్చింది, అంటే పాలస్తీనాకు వచ్చింది, ఆఫ్రికాలో కొన్ని దేశాలకు వచ్చింది. ఇక్కడెక్కడ గాంధీజీ లేరు, గాంధీజీ లేకున్నా కూడా చాలా దేశాలకు వచ్చింది. సో గాంధీజీ ఉండడం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది అనేది కంప్లీట్ రియల్ కాదు, అందులో కొంత నిజం. బట్ కొంత ఎక్కువ ఏమంటారు, ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కూడా మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే బ్రిటన్ ఎందుకు ఇచ్చేసింది చాలా దేశాలకు స్వతంత్రము అంటే, వాళ్లకు దాదాపు లక్షల సంఖ్యలో సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ సోల్జర్స్ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఇది కొలోనియల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని బెదిరించో భయపెట్టో కంట్రోల్లో పెట్టుకోవడం సాధ్యం కావట్లేదు. సో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇండియాని ఏం చేశారు, పాకిస్తాన్ కింద విడగొట్టిపోయారు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈరోజు ఆ ఈస్ట్ పాకిస్తానే బంగ్లాదేశ్ అయిపోయింది. అంటే మనం మొత్తం భారతదేశాన్ని 3 ముక్కలు చేసి వెళ్ళారు. వాళ్ళ టైంలో 2 ముక్కలు చేశారు, ఇండియా పాకిస్తాన్. అది తర్వాత 3 ముక్కలైంది. ఈరోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఇండియాగా ఉంది ఇప్పుడు. ఇదంతా జరుగుతున్న క్రమంలో 1944 తర్వాత గాంధీజీ పరిస్థితి ఏంటంటే, ఆయన ప్రభావం స్లోగా తగ్గుతూ వచ్చింది. ఓకే, 1900s స్టార్టింగ్లోంచి, ఎర్లీ 1900s నుంచి, నేను చెప్పినట్టుగా 1906లో బ్రహ్మచర్యం పాటించారు. అక్కడి నుంచి మొదలు పెడితే 1919 తర్వాత, 1920 తర్వాత గాంధీజీకి చాలా హై ఫాలోయింగ్ వచ్చింది. ఆయన ఎక్కడ పోయినా ఆయన మాట నెగ్గేది, ఆయన చెప్పినట్టు వినేవాడు. కానీ తర్వాత ఏమైందంటే, ఈవెన్ కాంగ్రెస్లో కూడా కొంతమంది ఆయన మాట వినకపోవడం, సుభాష్ చంద్రబోస్ దేశం విడిచి వెళ్ళిపోయి ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేయడం, దేశంలో కూడా గాంధీజీకి వ్యతిరేకంగా. అండ్ నెహ్రూ లాంటి వాళ్ళు గాంధీ పక్కకే ఉన్నా కూడా తమకు నచ్చినట్టే ప్రవర్తించేవాళ్ళు తప్ప గాంధీజీకి నచ్చినట్టు ఏం ప్రవర్తించేవాళ్ళు కాదు. సో ఈ విధంగా గాంధీజీ ఒక రకమైన ఏమంటారు ఒత్తిడిలో ఉన్నారు, మెంటల్ ఒత్తిడిలో. ఆ టైంలో ఆయనకి ఇంకేమనిపించిందంటే, ఈ బ్రహ్మచర్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి పరీక్షించుకోవడం ద్వారా, ఈ బ్రహ్మచర్య శక్తిని మరింత పెంచుకోవడం ద్వారా, నేను ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఇంకెక్కువ ప్రభావం చూపించగలుగుతాను, నా అహింసా సిద్ధాంతం ఇంకెక్కువ ప్రచారం చేసుకోగలుగుతాను, దీనికి ఇంకెక్కువ శక్తి వస్తుంది. ఆయనకేం పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు దీంట్లో. బ్రహ్మచర్యం పాటిస్తే ఆయనకు పర్సనల్గా వచ్చేది ఏం లేదు. ఆయనకు అప్పటికి 77 years. సో ఆ కాలంలో ఆయనకు సెక్షువల్ డిజైర్ సహజంగా కూడా ఉండే అవకాశం లేదు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, దీన్ని నెక్స్ట్ ఇంక లెవెల్లో ఇంకా ఏదో చేసేస్తే గొప్ప, నాకు ఇంకేదో శక్తి వస్తుంది, నేను దాంతో ఈ జాతిని ముందుకు నడపగలుగుతానని అనుకున్నాడు. బట్ అది ఒక రాంగ్ టైమింగ్. ఎందుకు అంటే, నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 1944 తర్వాత ఈయన లెటర్స్ రాశారు. వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళకి రాశారు, కొందరు తెలియని వాళ్ళు, మనకు ఎక్కువ తెలియని వాళ్ళకి కూడా రాశారు. అందులో వల్లభాయ్ పటేల్కి నేను ఇట్లా బట్టలు లేకుండా అమ్మాయిల మధ్యలో పడుకుంటున్నానని గాంధీజీ చెప్పారు. చెప్పిన దానికి ఆయన రియాక్ట్ అయింది ఏంటంటే, మీరు చేస్తున్నది అధర్మము, ఇది తప్పు అని చెప్పి ఆయన ఘాటుగానే ఖండించడం జరిగింది వల్లభాయ్ పటేల్. నెహ్రూ కూడా తప్పు పట్టారు. మామూలుగా గాంధీజీకి చాలా అనుచరుడు, ఆయన పొలిటికల్ సన్ అంటారు, అంటే రాజకీయంగా ఆయన వారసుడు. అటువంటి నెహ్రూ కూడా ఇదంతా చాలా తప్పు, మీరు చేస్తున్నది వద్దు, మానేయండి అన్నారు. ఎవరెన్ని చెప్పినా సరే గాంధీజీ వినలేదు. వినకపోవడమే కాకుండా అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏమంటారు, నోవాఖాళీ అని చెప్పేసి, ఇప్పుడు మనం చిట్టగాంగ్ అని చెప్తాం కదా, బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్ట్ ఉంది, ఆ ఏరియాలో ఒక ఏరియా అనమాట. అక్కడ అట్లనే కోల్కతాలో కూడా డైరెక్ట్ యాక్షన్ డే అని 1946లో జరిగింది. ఈ 1946, 1945 ఆ ఏరియాలో చాలా రిలీజియస్ రయాట్స్ జరిగినాయి, హిందూ ముస్లిం గొడవలు జరిగినాయి. ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు అంటారు కానీ హిందువులు ముస్లింలను చంపిన సంఖ్య చాలా తక్కువ. ముస్లింలు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, నేను చెప్పిన 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషర్స్ వెళ్ళిపోతారని అర్థమైంది. సో వెళ్ళిపోతారని తెలిసినప్పుడు ఏంటంటే, ఈ జిన్నా కావచ్చు, జిన్నా వెనుకున్న ముస్లిం లీగ్ కావచ్చు, వీళ్ళు ఏం చెప్తున్నారు కింద ముస్లింలకి, గ్రౌండ్ లెవెల్ ముస్లిమ్స్కి అంటే, మీరు పోరాటం చేసి భూములు ఆస్తులు లాగేసుకోండి, ఈ దేశం విడిపోబోతుంది, సో మీకు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ల్యాండ్ని ఆక్రమించుకోండి అన్నారు వాళ్ళు. అందుకే డైరెక్ట్ యాక్షన్ డే రోజు చిన్న పల్లెటూర్ల కంటే కోల్కతాలో ఎక్కువ హింస చేశారు. ఎందుకు అంటే, ఈ కోల్కతా నగరాన్ని, అప్పుడు కల్కట్టా అనేవాళ్ళు, కల్కట్టా నగరాన్ని హిందువులు లేకుండా చేసేస్తే
దీనితో సహా నెక్స్ట్ ఇయర్ 1947లో బంగ్లాదేశ్ ఏర్పాటు, అదే పాకిస్తాన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. ఆ విధంగా చిట్టగాంగ్ ఏరియాలో కూడా చాలా పెద్ద మత ఘర్షణలు జరిగాయి. అవి కంట్రోల్ చేయడం కోసం గాంధీజీ అక్కడ వెళ్ళి మకాం చేశాడు, కొన్ని రోజులు ఉన్నారు అక్కడ. అక్కడ నోవాఖాళీ రయోట్స్ని కంట్రోల్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు గాంధీజీ, ఆయనకు అక్కడ బెంగాలీ భాష ఆయనకు రాదు, ఈయన గుజరాతీ కదా, హిందీ ఆయనేమో అక్కడున్న సామాన్య బెంగాలీలకి హిందీ ఫ్లూయెంట్గా రాదు. సో హిందీ, గుజరాతీ, బెంగాలీ మధ్య కన్వర్జేషన్ కష్టమవుతుంది కాబట్టి గాంధీజీకి అక్కడున్న స్థానికులు ఏం చెప్తున్నారో ట్రాన్స్లేట్ చేయడానికి, గాంధీజీ చెప్పేది వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయడానికి నిర్మల్ కుమార్ బోస్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పర్సనల్ ట్రాన్స్లేటర్ అనమాట గాంధీజీకి. ఇతను ఆయన వెంటనే పక్కనే కూర్చొని ఎప్పుడు అన్ని ట్రాన్స్లేషన్స్ గాంధీజీ పాటే ప్రతి మీటింగ్లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఈయనకు, ఈయన ఏం చెప్తున్నారో వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసేవాడు. ఇట్లా ట్రాన్స్లేట్ చేసిన క్రమంలో ఆయనకు ఈ నేకెడ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలిసింది. నేను ఏమంటానంటే, బయట వందల సంఖ్యలో హిందువులు చనిపోతున్నారు, ముస్లింలు చంపేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికని నువ్వు వెళ్ళావు అక్కడికి. గాంధీజీ వెళ్ళిన సందర్భంలో నైట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు, ఈ క్వశ్చన్ నిర్మల్ కుమార్ బోస్కి వచ్చిందనమాట. అండ్ ఆయనతో పాటు ఆ కాలంలో పక్కన ఉన్నది మను అండ్ ఆబా లాంటి చిన్నపిల్లలు, వాళ్ళకి 17 to 19, 20 years మధ్యలో వాళ్ళంతా టీనేజర్స్ అమ్మాయిలు. గాంధీజీ పక్కన మనకి ఎప్పుడు కనిపించే 2 అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఆయన మనవరాళ్ళ వరుస అవుతారు. వాళ్ళు ఇతని పక్కన బట్టలు ఏమీ లేకుండా పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? గాంధీజీ ఒత్తిడికి. వాళ్ళు ఇష్టపడి పడుకోలేదు. మళ్ళీ ఇది అవ్వండి మళ్ళీ కల్పించి చెప్తున్నారు వాట్సాప్ యూనివర్సిటీ అనడానికి లేదు. గాంధీజీ ఒప్పుకున్నాడు, నా పక్కన పడుకుంటున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఇక మను అండ్ ఆబా కాకుండా తర్వాత జయప్రకాష్ నారాయణ అని మనం ఒక నాయకుడి గురించి చెప్పుకుంటాం కదా, ఆయన భార్య ఒక ఆమె ఉన్నారు ప్రభావతి అని చెప్పేసి, అట్లా కంచన్ అని ఒక ఆమె ఉన్నారు. ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఒక పంజాబీ లేడీ తర్వాత కాలంలో మన మొదటి విద్యాశాఖ మంత్రి అయ్యారు ఆమె. మొదటి విద్యాశాఖ మంత్రి కాదు, తర్వాత మన ఒక నెహ్రూ క్యాబినెట్లో ఒక మంత్రి అనమాట, మహిళా శిశు సంక్షేమమా సంథింగ్ అటువంటిది. ఆమె కూడా చెప్పింది, నేను కూడా ఒక 2-3 సార్లు గాంధీజీతో అట్లా పడుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి. ఈ మొత్తం జరుగుతున్న దాన్ని గాంధీజీ ఎక్కడ సీక్రెసీ మెయింటైన్ చేయలేదు. ఆయన చెప్తున్నారు, అందరికీ చెప్తున్నారు, అదే నార్మల్ విషయంగానే చెప్తున్నారు. అట్లా నిర్మల్ కుమార్ బోస్కి కూడా తెలిసి ఆయన రిజైన్ చేశారు. మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పి రిజైన్ చేశారు. చేయడమే కాకుండా గాంధీజీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో పవర్ఫుల్ వాళ్ళు, వల్లభాయ్ పటేల్ వీళ్ళంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఆయన చెప్పారు కూడా లెటర్స్ ద్వారా, గాంధీజీ ఇట్లా చేస్తున్నారు, మీరు చెప్పండి, మాన్పించండి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే గాంధీజీ దృష్టిలో అది కరెక్ట్ అవ్వచ్చు, కానీ గాంధీజీ అంత తోడు పెట్టే ఒత్తిడికి తట్టుకోలేక ఈ మను ఆబా లేకపోతే వేరే కొంత స్త్రీలు వీళ్ళందరూ లొంగిపోవాల్సి వస్తుంది. ఎందుకు? ఆయనకు ఎదురు చెప్పలేరు. వీళ్ళకు వెనక్కి వెళ్తే వీళ్ళకు ఫ్యామిలీ అట్లాంటివి ఏం లేవు, బాగా డబ్బులుండి గొప్పోళ్ళు అయితే వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతారు. చాలామంది గాంధీజీ మీద ఆధారపడ్డవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషాదం ఏంటంటే, తర్వాత చాలామంది రీసెర్చర్స్ చెప్పింది ఏంటంటే, గాంధీజీ 1948లో చనిపోయిన తర్వాత ఈ మను ఆబా ఇద్దరిలో మను అనే అమ్మాయి చాలా రోజులు డిప్రెషన్లో ఉండి 44 years ఏజ్కే ఆమె కూడా చనిపోయింది. జస్ట్ ఆమె ఏజ్ 44, 43 ఉన్నప్పుడే ఆమె కూడా డిప్రెషన్తో చనిపోవడం జరిగింది. ఇట్లాంటి మెంటల్ ప్రభావం కూడా ఆయన మీద, అంటే మానసికమైన ప్రభావం కూడా గాంధీజీ వల్ల వాళ్ళ మీద పడింది. ఇదన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మల్ కుమార్ బోస్ కాకుండా పరశురామ్ అని ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు అంటే, ఈయనకు స్టెనోగ్రాఫర్ అనమాట గాంధీజీకి. గాంధీజీ చెప్పిందంతా అప్పట్లో స్టెనో రాసుకొని దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు సేవ్ చేసి పెట్టడం ఆయన పని అనమాట. అతను కూడా ఇంకా భరించలేక రాజీనామా చేశాడు అనమాట. ఎందుకు అంటే ఇదే కారణం. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, మన భారత పుస్తకాల్లో మన గ్రంథాల్లో బ్రహ్మచర్యం పాటించమని ఉంది. బ్రహ్మచర్యం అంటేనే స్త్రీకి దూరంగా ఉండమని కదా. ఒకవేళ పురుషుడు బ్రహ్మచర్యం పాటిస్తున్నాడంటే స్త్రీకి దూరం. ఇద్దరు స్త్రీల మధ్యలో పడుకొని మళ్ళీ చెక్ చేసుకోవడం ఎందుకు? ఇది సాధారణంగా వచ్చే క్వశ్చన్ అనమాట. గాంధీజీకి ఆయన మనసులో ఏముందో మనం చెప్పలేము. ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్ నుంచి చూసినప్పుడు రిలీజియస్గా చూసినప్పుడు హిందువులు ఎవరికైనా సరే అదొక ఏమంటారు, అంగీకరించరాని విషయం, అది అన్యాక్సెప్టబుల్ థింగ్. ఎందుకు? బ్రహ్మచర్యం పాటిస్తున్నాను అంటేనే సెక్షువల్ డిజైర్కి, టచ్కి, సెన్సిటివ్ థింగ్స్ అన్నిటికీ, అండ్ ఉమెన్కి దూరంగా ఉండడు. కంచిలో గాంధీజీకి సమకాలికంగా కాంటెంపరీగా కంచి పరమాచార్య గారని స్వామీజీ ఉంటారు.
చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటారు, ఆయనని నడిచే దైవం అంటారు, పెరియావా అంటారు, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన చాలా అంటే ఆయనకు ఒక 13 ఏళ్ల వయసు అప్పుడు కంచిపీఠం బాధ్యతలు అప్పచెప్తే ఆయన 1992-93 వరకు ఉన్నారు. 99 ఇయర్స్ పూర్తయి 100th ఇయర్లో ఆయన మహాసమాధి పొందడం జరిగింది. ఈ కంచి మహాస్వామీజీ జీవితం తీసుకున్నప్పుడు ఆయన గాంధీజీకి ఈక్వల్గా 1947 ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చిన రోజు కంచి పీఠానికి పీఠాధిపతికి ఉన్నది చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి, కఠిన బ్రహ్మచర్యము. ఆయన బాల్యం నుంచి ఎప్పుడు కూడా ఇటువైపు రాలేదు. ఆయన గాంధీజీకి పెళ్ళై పిల్లలు ఉన్నారు, కానీ ఆయన అసలు 13 ఏళ్లకే సన్యాసం తీసుకొని పీఠాధిపత్యం తీసుకున్నారు. ఆయన దగ్గరికి ఎవరన్నా స్త్రీలు తమ సమస్యలు చెప్పుకోవాల్సి వస్తే వెంట కొడుకు, భర్త, అన్న, తమ్ముడు ఎవరినైనా పెట్టుకొని వస్తే తప్ప మాట్లాడనిచ్చేవాడు కాదు. ఆయన దగ్గరికి పర్సనల్గా వచ్చి చెప్పొద్దని చెప్పేవారు అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది సన్యాసం బ్రహ్మచర్యం విషయంలో మన వాళ్ళది. కానీ అక్కడ గాంధీజీ చేసిన ఒక ఎక్స్ట్రీమ్ థింగ్ ఏంటంటే, ఒకవైపు బ్రహ్మచర్యం అంటున్నారు, రెండో వైపు స్త్రీలని తన దగ్గరకు వచ్చి వివస్త్రాలుగా బట్టలు లేకుండా పడుకోమంటున్నారు. ఇది చాలామందికి జీర్ణం కాలేదన్నమాట. అప్పుడు కాదు ఇప్పుడు కూడా. ఇవన్నీ పోని గాంధీజీ రహస్యంగా చేస్తే గాంధీజీని మనం తప్పు పట్టవచ్చు. ఆయన చెప్పారు, ఇదే పెద్ద మోరల్ డైలమా అన్నమాట. నైతికమైన గందరగోళం ఎక్కడ జరుగుతుంది అంటే, గాంధీజీ తప్పు చేశారా లేదా పక్కన పెడితే చేసింది ఒప్పుకున్నారు. గాంధీజీ ఒప్పుకున్నారు, కానీ గాంధీజీ అభిమానులు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. అది సమస్య వస్తుంది. కాబట్టి ఒక చరిత్ర కోణంలో చూసినప్పుడు మనం ఇక్కడ ఎవరిని తప్పుపట్టట్లేదు. పర్టికులర్లీ గాంధీని అయితే ఈరోజు ఇప్పుడు కూర్చొని తప్పుబట్టి సాధించేది కూడా ఏం లేదు. నేనేమంటానంటే, గాంధీజీ ఆయనకు అనుకూలించింది ఏదో చేశారు మొత్తానికి. ఆయన ఏమీ జాతి వ్యతిరేకమైన చర్యలు ఏం చేయలేదు. బట్ ఒక వ్యక్తిగత స్థాయిలో మాత్రం ఆయన నుంచి మనం అట్లాంటివి ఆశించాం, అవి ఆయన చేశారనమాట. అండ్ ఇంకోటి గాంధీ గురించి టాపిక్ లో మధ్యలో భగవద్గీత టాపిక్ వచ్చింది కదా. సో భగవద్గీతలో జనరల్లీ మనకు 2nd చాప్టర్ నుంచి మనం తీసుకుంటే ప్రతిసారి గాంధీవం తీసుకో యుద్ధం చేయి అనే ఊరాలి కాంటెక్స్ట్ ఉంటుంది మనకు. కృష్ణుడు అటు చెప్పే మెయిన్ స్టార్టింగ్ లైన్ అనుకోవచ్చు. సో మనకు గాంధీజీ బుక్ పట్టుకొని భగవద్గీత పట్టుకునే కనిపిస్తాడు ఇప్పుడు మనకు. బట్ మనకు అందరికీ బోధించింది అహింస. సో దీన్ని ఎక్కువ రూమ్లో తీసుకోవచ్చు అంటే, ఒకవేళ గాంధీజీ చదివి అందులో నుంచి అహింస పిక్ చేసుకున్నారు అనుకోవాలా, లేకపోతే చదవకుండా జస్ట్ అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి, లైక్ హౌ టు సీ దట్? లేదంటే గాంధీజీ భగవద్గీత దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, భగవద్గీత అనే దాన్ని ఎవరు ఎట్లా వాడుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. తెల్ల కాగితం ఉంది, దాని మీద ఒకడు కవిత్వం రాస్తాడు, ఇంకొకడు బొమ్మ వేస్తాడు, మూడోవాడు పిచ్చి గీతలు గీస్తాడు. ఇవి కాదు, ఇంకొకడు ఉంటాడు, వాడు దాన్ని అందంగా ఇటుమడిచి చిన్న పడవ తయారు చేస్తాడు. బట్ వీళ్ళందరికంటే గొప్పోడు ఒకడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే ఆ తెల్ల కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా దింపి అవతల పారేస్తాడు. సో భగవద్గీత అనేది ఏ లెవెల్ వాడికి దొరికితే ఆ లెవెల్లో ఉపయోగపడుతుంది. భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకమే ఓపెన్ హైమర్ కూడా చెప్పాడని చెప్తారు, నా అణుబాంబు పేల్చినప్పుడు. అంత వైలెన్స్ సృష్టించేది, అంత డెస్ట్రక్షన్ సృష్టించే దాన్ని తయారు చేసిన ఒక సైంటిస్ట్ భగవద్గీతనే కోట్ చేశాడంటారు. అట్ ద సేమ్ టైం అహింస అని తిరిగిన గాంధీజీ కూడా భగవద్గీతనే పట్టుకున్నారు. గాంధీజీ ఆ 700 శ్లోకాలు చదవకుండా మాట్లాడుంటారా అంటే నేనైతే అనుకోను. గాంధీజీలో రకరకాల కాన్ఫ్లిక్టింగ్ యాంగిల్స్ ఉండొచ్చు, థాట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఆయన ఇన్సిన్సియర్ అయితే కాదు. ఆయన నిజాయితీపరుడే. ఏంటి నిజాయితీ అంటే, తను అనుకున్నది ఆ విషయంలో నిజాయితీ. అది దేశానికి ఏం చేయబోతుంది, ముందు హిందువుల్ని నిర్వీర్యం చేస్తుందా, అవన్నీ ఆయన పట్టించుకోరు. తనకి ఏమనిపించిందో అది కరెక్ట్. అహింస కరెక్ట్ అనిపించింది, బ్రహ్మచర్యం కరెక్ట్ అనిపించింది, తనకు బ్రహ్మచర్యం కరెక్ట్ అనిపించింది. మరి కస్తూరిబా గారి గురించి ఆలోచించాలా? ఈయనకు 37 అంటే ఆమెకి ఇంకా తక్కువ ఉంటాయి కదా, ఆమెకు 30 ఉండొచ్చు, 28 ఉండొచ్చు. అప్పుడు పెళ్ళిళ్ళు చాలా గ్యాప్ ఉండేవి. ఆమె గురించి పట్టించుకోలేదు. తర్వాత బ్రహ్మచర్యం లాగానే ఈ తర్వాత దశలో తన చుట్టూ అటు ఇటు స్త్రీలను ఉంచుకొని ప్రయోగాలు చేశారు కదా. తన ప్రయోగం వల్ల వచ్చి ఉపయోగం గురించి ఆలోచించారు, కానీ ఆ మను అండ్ ఆబా 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వాళ్ళ మానసికంగా ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించలేదు. నీకుడుగా ఉండడం అనేది ఈ కాలంలో ఇప్పుడు కూడా మనం చాలా ఏమంటారు ఇదిగా ఫీల్ అవుతారు. ఎవరికన్నా ఇష్టం లేకుండా వాళ్ళ ముందు
వస్త్రాలు లేకుండా ఉండడం అనేది ఈ కాలంలో ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ అదే స్టైల్ అని భ్రమిస్తున్న వెస్టర్న్ కల్చర్ వచ్చేసిన తర్వాత కూడా ఆ ఉన్న చిన్న ఫ్రాకో స్కర్ట్ అయిపోయామంటే ఫీల్ అవుతారు కదా. మరి అప్పుడు అంత సాంప్రదాయంలో పెరిగిన వాళ్ళిద్దరు ఎట్లా ఫీల్ అయి ఉంటారు? కానీ గాంధీజీ అవి పట్టించుకోరు. అదే గాంధీజీ తత్వం. గాంధీజీ కరెక్ట్ చేస్తారు, మంచి చెడు చేస్తారు, ఏది చేసినా నిజాయితీగా చేస్తారు. బట్ ఎదుటోడు ఏమైపోయినా పట్టించుకోరు. ఆయన అదే చెప్పేవాళ్ళు. ముస్లింలు వచ్చి ఇండైరెక్ట్లీ చూస్తే ఆయన ఈ వీళ్ళ త్రోలో వెళ్తే ఇండైరెక్ట్లీ అహింస చేసినట్టే వాళ్ళ మీద మెంటల్లీ కానీ ఇంకా వేరే త్రోలో వెళ్తే. అహింస చేయలేదు, అహింస చేశారు. అహింస అంటే మళ్ళీ అది పాజిటివ్ థింగ్ కదా. వాళ్ళు హింసకు లోనయ్యారు ఖచ్చితంగా. వాళ్ళు మెంటల్ టార్చర్ అనుభవించి ఉండొచ్చు. సో ఎనీవే వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. బికాజ్ ఆయన స్టేచర్ మంచి పెద్ద స్టేచర్ కాబట్టి అయ్యి ఉండొచ్చు, లేదు వాళ్ళు నిజంగా కూడా ఆయనను ఆరాధించి ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. బట్ జనరల్గా ఒక ఉమెన్, ఒక స్త్రీ, ఒక పురుషుడు తనకంటే చాలా పెద్ద వయసు, అతను 77 ఏళ్ల వ్యక్తి, అండ్ అతని పట్ల తనకి ఇంతకాలం మంచి ఆరాధన భావం ఉంది. సడన్గా ఒకరోజు నువ్వు బట్టలు ఇప్పేసి పడుకో నా పక్కన అంటే అది ఎంత షాకింగ్ ఉంటుంది. ఆ మెంటల్ పొజిషన్లో మనల్ని పెట్టుకున్నప్పుడు ఎవరికైనా ఆ బాధ అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే భగవద్గీత విషయంలో, బ్రహ్మచర్యం విషయంలో ఎక్కడైనా సరే గాంధీజీ తనకు నచ్చితే ఫాలో అయిపోతారు. అట్లా గాంధీజీకి భగవద్గీతలో అదృష్టమో దురదృష్టమో అహింస కనిపించింది. ఎందుకు దురదృష్టం అంటున్నానంటే, అదృష్టం ఎందుకు అంటే బ్రిటిషర్స్ని ఎదుర్కోవడానికి మన దగ్గర అంతకంటే గొప్ప ఇది లేదు. బికాస్ అంతకంటే ముందు ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి మొదలు పెడితే భగత్ సింగ్ దాకా, సుభాష్ చంద్రబోస్ దాకా అందరూ సాయుధ పోరాటం చేసిన వాళ్ళే. సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, వాళ్ళు ఎవరు కంప్లీట్ సక్సెస్ అవ్వలేదు, పార్షియల్గా సక్సెస్ అయ్యారు. బట్ గాంధీజీ ఏం చేశారంటే కామన్ పీపుల్ని రోడ్ల మీదకి తీసుకురాగలిగారు. మీ ఇంట్లో, నా ఇంట్లో ఖాళీ కూర్చున్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి పోరాటంలోకి తీసుకొచ్చారు. అది గాంధీజీ చేసిన సక్సెస్, మాస్ మూమెంట్. గాంధీజీ రాకముందు స్వతంత్ర పోరాటం అంటే కొందరు రాజులకు, కొందరు సైనికులకు సంబంధించిన విషయం, లేదంటే కొందరు నాయకులు, వాళ్ళకు సంబంధించిన అనుచరులకు సంబంధించిన విషయం. కానీ గాంధీజీ వచ్చిన తర్వాత ప్రతి సుబ్బారావు, పుల్లారావు కూడా దీంట్లోకి వచ్చేసాడు. ప్రతివాడు. ఎందుకు? అహింసా మార్గం కాబట్టి. ఏం చేయాల్సిన పని లేదు. మహా అయితే కొడతారు, తన్నులు తినొచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు, లేదంటే మళ్ళీ పోయి జైల్లో ఉండొచ్చు. ఇది పైకి కొంత నవ్వుకున్నట్టుగా అనిపించినా కూడా గాంధీజీ చేసిన పని ఏంటంటే, నువ్వు గన్ను పట్టుకోకు, కత్తి పట్టుకోకు, ఊరికే రా, నినాదాలు చెయ్యి, నీ సర్టిఫికెట్లు కాల్ చెయ్యి, నీ బట్టలు తెచ్చి తగలబెట్టేసేయి. ఇవి అందరూ చేయగలుగుతారు కదా. అందుకు ఇండియన్స్కి బాగా నచ్చి పోరాటం చేశారు. విచిత్రం ఏంటంటే గాంధీజీ చెప్పిన అహింసా మార్గము ఇవన్నీ గాడ్సే కూడా ఫాలో అయ్యారు చాలా సంవత్సరాలు. తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు, ఇది ఎటు పోవట్లేదు, ఇది రాదు మనకు అని చెప్పి అనుకున్నారు. అయితే గాంధీజీ చేసిన అహింసా పోరాటంకి భగవద్గీత ఎంతవరకు ప్రేరణనిచ్చింది? ఎందుకంటే చాలా దేశాల్లో ఇప్పుడు బ్రిటిషర్స్ చాలా దేశాలను ఆక్రమించారు కదా. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళు. అంటే ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు వెలిగే ఉండేవాడు అనమాట. అంటే 7 ఖండాల్లో, భారతదేశం భూమి మీద ఉన్న అన్ని ఖండాల్లో వాళ్ళకు ఒక దేశం ఉండేది, ఒక కాలనీ ఉండేది. అక్కడ ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు ఉదయించి ఉండేవాడు. ఇన్ని దేశాలని వాళ్ళు ఆక్రమించుకుంటే మరి అందరూ అహింసా మార్గంలో తెచ్చుకోలేదు. హింసా మార్గంలో పోరాడారు. ఈ యుద్ధం అంతే. నేను ఇప్పటికి కూడా చెప్పేది ఏంటంటే అహింసా మార్గం అనేది గాంధీజీ చెప్పారు, దీన్ని ఫాలో అయినారు, కొంతవరకు సక్సెస్ అయింది. తర్వాత సుభాష్ చంద్రబోస్ వల్లే స్వతంత్రం వచ్చిందనే థియరీ ఉంది. ఇవన్నీ అది వేరే చర్చ. అహింస వల్ల మనకు ఉపయోగం కలిగినా కలగకున్నా అహింస మాత్రం ఎప్పుడు మార్గం కాదు. ఎందుకు అంటే ఎదుటివాడు మనం చెప్పేది వినేవాడైతే చర్చల ద్వారా చేయొచ్చు, కానీ వాడు వినట్లేదు అన్నప్పుడు కూడా అహింసనే ఫాలో అవుతాను అనడం తప్పు. బట్ అది గాంధీజీని నమ్మిన కోట్లాది మంది భారతీయులకు అప్పట్లో నచ్చింది. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి కూర్చొని చూసినప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం అవ్వకపోవచ్చు, ఆ రోజు సిచ్యువేషన్ ఏంటో మనకు చెప్పలేం కదా. ఇప్పుడు కూడా అడవిలో ఉన్న నక్సలైట్లు గన్నులు పట్టుకొని తిరుగుతుంటారు, కానీ ప్రత్యేక తెలంగాణ కావాలనుకొని కేసీఆర్ వెంట బయటకు వచ్చిన జనం అట్లా వెళ్ళలేదు కదా. వీళ్ళు సాయుధ పోరాటం ఏం చేయలేదు. ఏ ఉద్యమం ఎలా చేయాలి అనేది ఆ కాలంలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అట్లా గాంధీ అనుచరులకు నచ్చింది. భగవద్గీతలో అహింస ఉందా అంటే కొన్ని చోట్లలో హింస చేయొద్దని కూడా కృష్ణుడు చెప్తాడు. బట్ అది యోగానికి సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా ఒక మనిషి యోగిగా ఉండాలనుకున్నప్పుడు అహింస, అస్థేయం ఇవన్నీ చెప్తారు. అంటే చాలా శుద్ధంగా ఉండాలి, శుచి, శౌచం ఇవన్నీ ఉండి అప్పుడు ధ్యానంలోకి వెళ్ళి మోక్షం సంపాదించుకోవాలనేది వ్యక్తిగత స్థాయిలో. కృష్ణుడు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చెప్పిన రూల్స్ని రాజ్యానికి, రాజుకి ఆపాదించుకొని ఆలోచిస్తే గందరగోళం అవుతుంది.
భగవద్గీతలో రెండు ఉంటాయి. ఒక వ్యక్తి పర్సనల్గా స్పిరిచువల్గా ఎదగడానికి ఏంటి, స్పిరిచువల్గా గాంధీజీ చెప్పిన అహింస చాలా అవసరం, బ్రహ్మచర్యం కూడా అవసరం. స్పిరిచువల్గా గాంధీజీలో ఉన్న స్పిరిచువల్ కోణాన్ని మనం కంపల్సరీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన లాంటి కొన్ని మనం ఫాలో అవ్వచ్చు, ఈ బ్రహ్మచర్య ఎక్స్పెరిమెంట్స్ కాదు. సో మిగతావి ఫాలో అవ్వచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, సెలిబసీ విషయంలో కావచ్చు, అండ్ అహింస విషయంలో కావచ్చు. కానీ అహింస అనేది ఒక ఆన్ ద హోల్ మొత్తం ఒక దేశం మొత్తమే పాటించుకుంటూ కూర్చుంటే చాలా ప్రమాదం. అది అశోకుడి టైంలో మొదలయ్యి తర్వాత బుద్ధుడు చెప్పారు. యాక్చువల్గా బుద్ధుడు కూడా ఏంటంటే పొలిటికల్లీ రాజ్యాల్లో కత్తులు వదిలేసి యుద్ధాలు మానేయండి అని చెప్పలేదు. బుద్ధుడు చెప్పిన దాన్ని చాలామంది మిస్ఇంటర్ప్రిట్ చేయడము, బుద్ధుడి పేరు వాడుకొని చెప్పడం వల్ల అశోకుడి కాలంకి అది ప్రాక్టికల్గా మొదలైంది. గాంధీజీ టైంకి వచ్చేసరికి పరాకాష్ఠకి చేరింది. గాంధీజీ చెప్పిన అహింస పాటించడం వల్లనే స్వతంత్రం వచ్చింది అనేది కరెక్ట్. గాంధీజీ చెప్పిన అహింస పాటించకపోయింటే తొందరగా వచ్చేదని కూడా కరెక్ట్. సో ఇది డిబేట్ ఎప్పుడు ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ వేరే ఉండొచ్చు, ఎదుటి వాళ్ళది వేరే ఉండొచ్చు, ఇది ఎప్పుడు తెగేది కాదు. బట్ గాంధీజీ డిజర్వ్స్ హిజ్ ఓన్ పొజిషన్, బట్ హీఈస్ నాట్ హోల్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అన్న, చాలా పెద్ద డిస్కషన్స్. జై హింద్. జై హింద్.